నమస్తే అండి, నేను మీ అశ్విని. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాసంలో అర్కనామంతో సూర్య భగవానుడు సంచరిస్తాడు. మాఘం అంటే పాపం లేనిదే అని అర్థం. పుణ్యం ప్రసాదించేది కాబట్టే మాఘమాసమని ఈ మాసాన్ని పిలుస్తాము. దక్షిణాయనం నుండి విముక్తి అయిన భాస్కరుడు ఈ రోజు నుండి ఉత్తరాయణం దిక్కుగా ప్రకాశిస్తాడు. జిల్లేడు ఆకును అర్కపత్రం అని పేరు. అందువల్ల సూర్యుడు అర్కం అనే పేరుతో పిలుస్తాము. ఈ జిల్లేడు ఆకుల్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి 7 ఆకులను ఈరోజు ఉదయాన్నే తలకు స్నానం చేసేటప్పుడు ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క రేగుపండుని పెట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మంత్రాన్ని అయితే జపించి స్నానం అయితే చేయవలసి ఉంటుంది. ఇలా స్నానం చేయడం వల్ల ఎన్నాళ్ళ నుండో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మరియు సూర్య భగవానుడి ఆశీస్సులు అయితే లభిస్తాయి. ఇలా స్నానం ఆచరించిన తర్వాత ఇంటిలో ఉన్న మగవాళ్ళు ప్రత్యేకించి ఈరోజు మాత్రం ఆర్ఘ్యం అనేది ఇవ్వవలసి ఉంటుంది. అంటే సూర్యునికి తూర్పు దిక్కుగా మనం నిలబడి చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసి సూర్య భగవానుడి వైపు చూపిస్తూ కిందికి నేల వైపు విడవలసి ఉంటుంది. ఇలా వదిలిన తర్వాత ఆ సూర్యదేవునికి సూర్య నమస్కారాలు అయితే చేయవలసి ఉంటుందండి. ఉదయాన్నే చేయవలసిన పద్ధతి ఇది. తర్వాత పూజ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సూర్యుడు కనిపించేటట్టుగా బాల్కనీలో అయినా లేదా డాబా మీద అయినా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా పూజ చేసుకోవడానికి సూర్యుని రథం పోలిన ముగ్గునైతే బియ్యం పిండితో వేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత మనము సూర్య భగవానుడికి నైవేద్యం ప్రత్యేకించి ఇత్తడి పాత్ర ఉండేలా చూసుకోవాలండి. లేదు అంటే కొత్తది మట్టి పాత్ర అయినా పర్వాలేదు. లేదు మాకు ఇత్తడిది వాడింది ఉందనుకుంటే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి మనము ఆవు పాలు మాత్రమే చేసి నైవేద్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవు పాలని మనకి నైవేద్యం ఎంత చేయాలనుకుంటే దానికి సరిపడా ఆవు పాలు తీసుకొని బియ్యం తీసుకొని మనకి ఉండినట్లయితే కొత్త బియ్యం అయితే చాలా మంచిదండి. ఆ బియ్యంలో కొంచెం ఆవు నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు పొంగినప్పుడు మాత్రం పాలు పొంగిపోతున్నాయి అని అనకుండా ఓం సూర్యనారాయణ నమః అనేసి 3 సార్లు అని నమస్కారం చేయాలండి. ఆ తరువాత పాలు మరుగుతుండగానే మనకి ఈ ఆవు నెయ్యి కలిపిన బియ్యాన్ని సరిపడా వేసుకోవాలి. గుప్పిళ్ళతో వేయవలసి ఉంటుందండి. చేతులు మామూలుగా అరచేయి విప్పినట్టుగా కాకుండా గుప్పిళ్ళతో వేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకించి చెరుకు ముక్కను మాత్రమే గరిటిగా వాడవలసి ఉంటుంది. ఇంకే గరిటిని మనం వాడడానికి వీలు లేదండి. కుదిరిన పక్షంలో అయితే తప్పదు గరిటె వాడుకుంటాము. మనం బియ్యం బాగా ఉడికింది అన్న తర్వాత ఇలా బెల్లాన్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి రథసప్తమి రోజు చేసి ఈ నైవేద్యంలో మాత్రం ఈ ప్రసాదంలో మనము యాలకులు కానీ జీడిపప్పులు ఇలా ఇంకేమీ కలపమండి. ఓన్లీ బెల్లము, బియ్యము, నెయ్యి, ఆవు నెయ్యి, పాలు, ఆవు పాలు ఇవేనండి కలుపుతాము. మనకి కర్రల పొయ్యి మీద ఉండి కుదిరితే ఆవు పిడకలతో చక్కగా చేసుకోవచ్చండి. ఆవు పిడకలు కూడా మనం సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలు ఉంటాయి కదండి, వాటిని పిడకలుగా చేసి ఇప్పుడు వాడుకుంటాం అన్నమాట ఉండి కుదిరినట్లయితే. ఇప్పుడు నేను దేవుడి ప్రతిమను అంటే సూర్యదేవుని ప్రతిమగా ఉన్నట్లయితే మనము పూజలో పెట్టుకోవచ్చు. లేదు అయితే మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఇళ్లలో చేసుకున్నట్లయితే ఈ కాయిన్లాంటిది ఇస్తారండి. వీటి మీద 9 గీతలు అయితే పెట్టుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి అంటే సూర్య భగవానుడి కింద ఆవాహనం చేసుకోవాల్సి ఉంటుంది. లేదండి మాకు ఇలాంటి ప్రతిమ కూడా లేదు అంటే ఒక వెండి కాయిన్ ఉన్నా, లేదు అంటే ₹1 కానీ ₹2 కాయిన్ ఉన్నా దాని మీద గంధం రాసి పసుపు పెట్టి బొట్టు పెట్టి దీన్నే సూర్యదేవుడి కింద ఆవాహనం చేసుకుని ఓ సూర్య భగవానుడా ఇందులో ఆసీనుడై మా పూజను స్వీకరించు అని చెప్పుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఈ రకంగా సూర్య భగవానుడి ప్రతిమను అయితే తయారు చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, రథం కూడా 7 చిక్కుడుకాయలతో ఈ విధంగా అయితే మనకు టూత్పిక్స్ ఉంటే టూత్పిక్స్తో, లేదు అంటే కొబ్బరి పుల్లలకు పసుపు రాసి వాటితో అయినా మనం చక్కగా ఇలా రథం అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే టూత్పిక్స్ వాడుతున్నారు కానీ మొదటి నుండి అయితే కొబ్బరి పుల్లలతో అయితే చేసేవారన్నమాట. ఇలా ఈ విధంగా చూపిన విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకుని దాని మీద ఒక వస్త్రాన్ని అయితే పరిచి అది శుభ్రంగా ఉండడానికి అయితే కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకొని ఒక ఇత్తడి పాత్ర లేదా వెండి పాత్ర ఉన్నట్లయితే తీసుకొని 7 అర్కపత్రాలు అంటే 7 జిల్లేడు ఆకులు తీసుకొని దాన్ని ఈ విధంగా అలంకరించుకొని సూర్య భగవానుడి ఆసనం అయితే తయారు చేయవలసి ఉంటుందండి. దీని మీద ఈ సూర్య భగవానుడి రథాన్ని అయితే పెట్టాలి. నేను రేగిపళ్ళను చక్రాల కింద పెట్టానండి. అదేవిధంగా పక్కన మన ప్రతి పూజకి విఘ్నగణనాయకుని ముందుగా మనం పూజ అయితే చేయవలసి ఉంటుంది. అందుకే విఘ్నగణనాయకుని కూడా పసుపు వినాయకుని పక్కన పెట్టుకున్నాను. మనం ఇందాకలు అలంకరించుకున్నాం కదండి, సూర్య భగవానుడు కూడా ఈ రథంపై ఇప్పుడు ఆసీనుడై కూర్చున్నాడు అన్నమాట. ఈ రకంగా మన దగ్గర ఉన్న పుష్పాలతో
ప్రత్యేకించి ఎరుపు పుష్పాలు ఉన్నట్లయితే ఎరుపు పువ్వులతో అలంకరించినట్లయితే చాలా మంచిదండి. ఎరుపు అక్షింతలు, ఎరుపు పువ్వులు ఉండేలాగా చూసుకున్నట్లయితే, లేదు అంటే ఏ రకమైన పువ్వులతో అయినా పూజ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడుకి దేవునికి ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో ఈరోజు సూర్య భగవానుడికి అయితే దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేకించి ఓం శ్రీ సూర్యనారాయణ నమః అని 9 సార్లు దీపారాధన చేసేటప్పుడు జపించవలసి ఉంటుంది. దీపారాధన పూర్తయిన తర్వాత బెల్లం ముక్కనైతే వినాయక అంటే మనం ఏ నైవేద్యం పెట్టినా ప్రత్యేకించి బెల్లం ముక్కను మాత్రం పెట్టి తాంబూలం పెట్టి, స్వామి నేను ఈరోజు సూర్యనారాయణమూర్తి పూజ చేసుకుంటున్నాను, ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ చక్కగా జరగాలి తండ్రి అని చెప్పి తాంబూలం సమర్పించి హారతి ఇచ్చి మీరు పక్కన కూర్చొని పూజ అయితే చక్కగా జరిగేలా చూడండి అని ఒక నమస్కారం అయితే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సూర్య భగవానుడికి నైవేద్యంగా 7 చిక్కుడు ఆకులండి. మరి జిల్లేడు ఆకులు కూడా కాదు, ప్రత్యేకించి చిక్కుడు ఆకుల్లోనే మనం ఇందాకలా తయారు చేసిన ఈ పరమాన్నం నైవేద్యాన్ని అయితే 7 ఆకుల్లో పెట్టవలసి ఉంటుంది. వీటితో పాటుగా అంటే మనం చేసిన పరమాన్నం నైవేద్యంతో పాటుగా 7 చెరుకు ముక్కలు అండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. మనం పెద్ద ప్లేస్ ఉండి లేదంటే చక్క ఫుల్ ముక్కలు హాఫ్ కట్ చేసి ఫుల్ రౌండ్ ముక్కైనా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి 7 ముక్కలు, అవి 7 రేగుపళ్ళు, ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క రేగుపండు ఒక్కొక్క చెరుకు ముక్క వచ్చేలాగా ఈ 7 చిక్కుడు ఆకుల మీద నైవేద్యాన్ని అయితే ఇలా సమర్పించుకోవాలండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి కూడా తాంబూలం అనేది సమర్పించి తాంబూలం సమర్పయామి అని చెప్పి పెట్టవలసి ఉంటుందండి. మొత్తం నైవేద్యం ఈ రకంగా పెట్టుకొని, ఇదే కాకుండా ఈరోజు ప్రత్యేకించి గోధుమలతో దీపారాధన అయితే చేస్తారండి. ఇలా చేయడం వల్ల ఆయుష్ అనేది పెరుగుతుంది, అంటే ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా తగ్గుతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. అదైతే నేను చేయలేదండి, మీకు కుదిరితే చేయండి. దీపం నైవేద్యం పెట్టాం కాబట్టి ఇప్పుడు ధూపాన్ని కూడా స్వామివారికి చూపించుకోవాల్సి ఉంటుంది. ధూపం చూపించిన తరువాత కొబ్బరికాయ అయితే తీసుకొని మన మనసులో ఎటువంటి కోరిక ఉన్నా ఆ కోరికని ఆ సూర్య భగవానుడికి తెలిపి మాకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఎల్లవేళ ఇలాగే చూడు స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వండి అని వేడుకుంటూ, దాంతో పాటుగా మేము చేసిన ఈ పూజలు ఎటువంటి తప్పులున్నా క్షమించు తండ్రి అని కూడా చెప్పి ఇలా కొబ్బరికాయనైతే మనము సమర్పించాలండి దేవుడికి. ఇలా పెట్టిన తరువాత మనం చేసిన పూజలో మనం చేసిన ఆచారంలో ఎటువంటి దోషము ఉన్నా ఎటువంటి అపవిత్రతతో ఉన్నా తొలగిపోవాలని కొంచెం నీళ్లు తీసుకుని దాంట్లో పువ్వులు పెట్టి లేదా ఏదైనా తమలపాకైనా పెట్టి దాని మీద మొత్తం జల్లి ఆ దోషాలన్నీ తొలగిపోవాలని చెప్పి ఈ నైవేద్యాన్ని స్వీకరించండి స్వామి అని ఒక నమస్కారం అయితే చెప్పవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత హారతి అయితే స్వామివారికి ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత మనం పెట్టిన దీపారాధన కొండ ఎక్కక ముందే చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం ఏదైతే ఉందో ఈ 7 చిక్కుడు ఆకుల్లో ఉన్న నైవేద్యం మాత్రం మనం తినకూడదండి. ఈ చిక్కుడు ఆకుల్లో ఉన్న నైవేద్యం మనకి అగ్గిలో అంటే బొగ్గులు ఉండి మనం దూపం వేస్తే ఆ బొగ్గుల్లో అయినా ఈ అన్నీ మొత్తం 7 ఆకుల నైవేద్యం కలిపి అందులో వేసేయాలి. లేదు మాకు అవి ఏవి వీలు కాలేదంటే గ్యాస్ మీద మంట పెట్టి కొంచెం దాని మీద పెట్టి జస్ట్ అగ్నికి చూపించినట్లయితే తర్వాత తీసి కిందన మొక్కలైనా లేదా పారే నీటిలో అయినా లేదా పశువులకైనా పెట్టేస్తే సరిపోతుందండి. అలాగని ఈ నైవేద్యం మాత్రం మనం ఎవ్వరం ఇంట్లో కాదు బయట వాళ్ళకి కూడా ఇవ్వకూడదండి. ఈ నైవేద్యాన్ని అయితే మనం తినకూడదు, సూర్య భగవానుడికే సమర్పించవలసి ఉంటుంది. ఇలా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత లేదా డాబా మీద పూర్తి చేసుకున్న తర్వాత ఒక రేగిపండు, చెరుకు ముక్కలు, రూపాయి కాయిన్ కలిపి చేతిలో అరచేతిలో పెట్టుకుని సూర్యదేవుడికి నమస్కారం చేసి ముందుకి సూర్యుడి వైపు చూస్తుండగా సూర్యుని వైపుగా విసిరేయాలండి. అది పిల్లలైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తినొచ్చు అండి. కానీ ఇలా మన నుప్పుల్లో పెట్టింది ఇలా చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం మాత్రం మనం తినమాట, ఎవరు తినరు. ఇలా మనం దేవుని వైపు చూపిస్తూ చేతుల్లో అరచేతిలో పెట్టుకొని విసిరిన నైవేద్యం మాత్రం సూర్య భగవానుడి వైపుకి విసిరాలి. ఎంతమంది ఉంటే మన పిల్లలు అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఎవరైనా అంతమంది విసిరాలండి. మరి దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకే ఫ్రూట్స్ పెట్టినా వాటిని మనం నైవేద్యంగా తీసుకోవచ్చు అన్నమాట. పూజ అంతా పూర్తయిన తర్వాత ఒక్కసారి వినాయకుడిని కూర్చోబెట్టాం కదండి, వినాయకుడిని 3 సార్లు కదపాలి. అదేవిధంగా ఈ కంచంతో సూర్య భగవానుడు రథంతో ఉన్నారు కదండి, ఈ రథాన్ని కూడా 3 సార్లు కదపవలసి ఉంటుంది. ఇలా కదిపిన తర్వాత పూజ అనేది పూర్తవుతుంది. కొండ అంటే మనకు దీపం కొండ ఎక్కిన తర్వాత యథావిధిగా ఇంక మిగిలినవన్నీ సామాన్లు తీసేయవచ్చండి. ప్రత్యేకించి మంగళవారం కదండి, ఇలాగ ఏమి ఉండదండి సూర్య భగవానుడికి, ఏ రోజైనా పర్వాలేదు. ఈ రకంగా రథసప్తమి రోజు సూర్య భగవానుడు పూజించడం వల్ల 7 జన్మల పాపాలు 7 రకాల వ్యాధులు కూడా నశింపచేస్తారండి. కాబట్టి ఈ సూర్య భగవానుడికి మనము ఈ రథసప్తమి రోజు పూజ చక్కగా చేసుకొని
ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అయితే పొందుదాం. దీనికి ఎవరైనా పూజ అనేది సూర్య భగవానుడి పూజ అనేది చేసుకోవచ్చండి. వీళ్ళు వాళ్ళు అనేది లేదు. చూసారు కదండి వీడియో. మీకు వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓం శ్రీ సూర్యనారాయణ నమః.